సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, సహకుటుంబానం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముసిలిముండా కొడుకు కదా నువ్వు. నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా జంజాల్ గారు బా ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం, నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి. కానీ సరే బాబు నువ్వు చెప్పాలి, నేను చెప్పనా? నాన్నకి ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి, నీకు తెలుసా విషయం. అలాగే ఇవాళ సహకుటుంబానం దీని గురించి 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే, ఎస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం, చేస్తేనే ఇంతకాలం ఉంటాం, లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు. అందులో మొహాటం ఏమీ లేదు. అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు. ఏం బ్రహ్మం, ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను, జీవితంలో అంత ఈజీ కాదు. కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని. యాక్చువల్గా మీరందరూ ఎవరు జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ. అందుకే నేను ఇప్పటికీ ఇలాగే ఉన్నాను.